మీ కంటి డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేసిన తర్వాత కంట్లోకి ఇంజెక్షన్ చేయాలి అంటే సహజంగానే చాలామంది భయపడతారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఆ భయం పోవటమే కాకుండా అది ఒక సేఫ్ ప్రొసీజర్ అని మీకు నమ్మకం కలుగుతుంది. ఈ వీడియోలో మనం ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్ అంటే ఏంటి, అది ఎలాంటి సందర్భాల్లో చేస్తారు, అది చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి చూద్దాం. అసలు ముందు కంట్లోకి ఇంజెక్షన్ ఎందుకు చేయాలో చూద్దాం. సాధారణంగా కంటికి సంబంధించి మనం ఐ డ్రాప్స్ లేదా ఆయింట్మెంట్ వాడతాం. ఇవి కంట్లోని ముందు భాగం మీదే బాగా పనిచేస్తాయి, కానీ కంట్లోని లోపల భాగమైన రెటినా మీద వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి రెటినా ప్రాబ్లమ్స్లో త్వరితంగా మరియు ప్రభావవంతంగా పనిచేయడానికి కంట్లోకి ఇంజెక్షన్ చేస్తాం. ఎటువంటి కంటి సమస్యలకు ఇంజెక్షన్ చేయాలి? మొదటిది సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండేది మరియు ముఖ్యమైనది డయాబెటిక్ రెటినోపతి. ఈ డయాబెటిక్ రెటినోపతి మీద ప్రత్యేకంగా ఒక వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లోను పైన ఐ కార్డ్లోనూ ఇస్తాను, తప్పకుండా చూడండి. షుగర్ వ్యాధిగ్రస్తులకు కంటి నరంలో రక్తం చేరటం, నరం వాపు రావటం జరుగుతుంది. దీన్నే డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఈ సమస్యకి ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్ ఒక ప్రభావవంతమైన చికిత్సా విధానం. ఇక రెండవది రెటినల్ వెయిన్ అక్లూజన్. కంటి నరంలో ఏదైనా ఒక రక్తనాళం మూసుకుపోయినప్పుడు కూడా నరంలోకి నీరు చేరటం వల్ల నరం వాపు రావచ్చును. ఇందులో కూడా ఇంజెక్షన్ పనిచేస్తుంది. ఇక మూడవది ఏఆర్ఎండి, దీన్ని ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాము. ఇది పెద్ద వయసు వారిలో రెటినా వెనక నుండి రక్తనాళం లీక్ అవటం మూలంగా ముఖ్యమైన కంటి నరం మధ్య భాగంలో రక్తం చేరి చూపు తగ్గిపోతుంది. ఈ సందర్భంలో కూడా ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. ఇంజెక్షన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. మొదటిది యాంటీ-VEGF, రెండవది స్టెరాయిడ్. ఈ రెండిట్లో కూడా సర్వసాధారణంగా యాంటీ-VEGF ఇంజెక్షన్ ఎక్కువగా వాడతాం. ఈ కేటగిరీ మందులన్నీ కూడా సాధారణంగా ఒక నెల రోజుల పాటు రెటినా మీద ప్రభావం కలిగి ఉంటాయి. నెల తర్వాత అవసరమైతే తిరిగి ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. ఇక రెండవ రకం స్టెరాయిడ్ ఇంజెక్షన్. ఇవి ఎక్కువ కాలం పాటు మందులకు లొంగకుండా ఉన్న నరం వాపునకి ఇస్తారు. ఇవి కూడా 4 నుంచి 6 వారాల పాటు పనిచేస్తాయి. ఒకవేళ రిపీటెడ్గా ఇంజెక్షన్స్ చేయాల్సి వస్తుంటే డిపాట్ ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కొంత ఖరీదు ఎక్కువ అయినప్పటికీ 4 నెలల దాకా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ సార్లు ఇంజెక్షన్ చేయాల్సి వచ్చే వారిలో ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగా ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి? రెటినా స్పెషలిస్ట్ మిమ్మల్ని చూసిన తర్వాత ఓసిటీ మరియు ఫండస్ ఫోటో చేయిస్తారు. కొన్నిసార్లు అవసరమైతే ఫండస్ ఫ్లోరసిన్ యాంజియోగ్రామ్ కూడా చేస్తారు. తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్ చెక్ చేయాలి. ఇది కంట్రోల్లో ఉంటేనే ఇంజెక్షన్ చేయగలుగుతాం. ఎన్ని ఇంజెక్షన్స్ చేయాల్సి ఉంటుంది? ముందు చెప్పినట్టు ఇంజెక్షన్ సాధారణంగా ఒక నెల రోజుల పాటు పనిచేస్తుంది. నెల పూర్తయిన తర్వాత తిరిగి టెస్ట్ చేసి అవసరమైతే ఇంజెక్షన్ రిపీట్ చేస్తాం. కొన్ని రకాల వ్యాధుల్లో మొదటి 3 ఇంజెక్షన్స్ నెలవారీ ఇచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి తిరిగి ఇవ్వటం జరుగుతుంది. ఇంజెక్షన్ ఎలా చేస్తారు? వెస్ట్రన్ కంట్రీస్లో ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్ అనేది ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్ అయినప్పటికీ మన దేశంలో పూర్తి జాగ్రత్తలతో ఆపరేషన్ థియేటర్లో చేయటమే మంచిది. ముందుగా కంటి భాగాన్ని క్లీన్ చేసిన తర్వాత నొప్పి రాకుండా ఉండటానికి టాపికల్ అనస్థీషియా డ్రాప్స్ వేసి ఇంజెక్షన్ ఇచ్చే ఏరియాని మార్క్ చేస్తారు. తర్వాత ఇంజెక్షన్ ఇచ్చి యాంటీబయాటిక్ డ్రాప్ వేసి బ్యాండేజ్ వేస్తాం. ఈ ప్రొసీజర్ అంతా సుమారు 5 నిమిషాల్లోపే అయిపోతుంది. వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. 1 గంట తర్వాత కట్టు తీసేయవచ్చును. తర్వాత యాంటీబయాటిక్ డ్రాప్స్, NSAID డ్రాప్స్ 3 to 5 days వాడమని చెప్తారు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లేదా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్ చాలా సురక్షితమైంది. అయితే కొన్ని సందర్భాల్లో కంట్లోని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఐ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. చాలా రేర్గా కంటికి ఇన్ఫెక్షన్ రావచ్చు. దానిని వెంటనే గుర్తించి తగిన ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా నయం చేయవచ్చు. చివరిగా ఈ ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్ అనేది చేతికి ఇంజెక్షన్ చేసినప్పటికంటే కూడా తక్కువ నొప్పితో పూర్తయ్యే ఒక సురక్షితమైన, నిరూపించబడిన, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న చికిత్సా విధానం. మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సన్నిహితులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.